నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకు సంబంధించిన ఫోటో సిగ్నేచర్ సర్టిఫికెట్ యొక్క సైజెస్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో లేదా డిక్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో పొందవచ్చు. మనకు సంబంధించినటువంటి ఫోటో కావచ్చు, లేదా సిగ్నేచర్ కావచ్చు, లేదా సర్టిఫికెట్ కావచ్చు, వీటి యొక్క సైజెస్ని మాడిఫికేషన్ ఎందుకు చేస్తామంటే ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే వాటిలో ఫోటో సైజ్ కావచ్చు, లేదా సిగ్నేచర్ సైజ్ కావచ్చు, లేదా మనకు సంబంధించిన డాక్యుమెంట్ సైజ్ కావచ్చు, వీటి యొక్క సైజెస్ అనేది వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఐబీపీఎస్ తీసుకున్నట్టయితే వాటిలో వేరుగా ఉంటాయి. అదే మనకు అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ తీసుకున్నట్టయితే దాంట్లో వేరుగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క రకమైన సైజులు అనేది అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు మనం మన యొక్క ఫొటోస్ని రీసైజ్ చేయకుండా అప్లోడ్ చేసినట్టయితే మన యొక్క నోటిఫికేషన్స్ అనేది సబ్మిట్ అయితే కావు. అందుకోసం అని చెప్పి మన యొక్క సైజులు వాళ్ళు ఎలాగైతే మెన్షన్ చేశారో, ఏ నోటిఫికేషన్కి ఏ సైజులో మన యొక్క ఫొటోస్ అనేది లేదా సిగ్నేచర్ అనేది లేదా సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేసిన సైజులోకి మనం కన్వర్ట్ చేసుకొని మన యొక్క ఫోటో కానీ లేదా సిగ్నేచర్ని కానీ లేదా మన యొక్క సర్టిఫికేట్ని కానీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి అందుకోసం అని చెప్పి మన యొక్క ఫొటోస్ని అయితే మనం రీసైజ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇలా రీసైజ్ చేయడానికి కోసం అని చెప్పి నేనైతే సింపుల్గా ఒక యాప్ అయితే చెప్తాను. ఆ యాప్ను ఉపయోగించుకొని మనం సింపుల్గా మన యొక్క ఫోటో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మనకు సంబంధించినటువంటి ఫొటోస్ని అన్నిటి కూడా రీసైజ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లో ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ను ఉపయోగించుకొని మన యొక్క ఫొటోస్ని అన్నిటి కూడా రీసైజ్ అయితే చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి మనం ముందుగా ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఈ ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో ఫోటో రీసైజర్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఫోటో రీసైజర్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఇలాంటి యాప్స్ అయితే వచ్చాయి. మనకి ఈ యాప్లో నుంచి మనం ఫోటో రీసైజర్ అనే యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, 4th వన్, దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇన్స్టాల్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన యాప్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు సంబంధించినటువంటి ఫోటో రీసైజర్ యాప్ అనేది సక్సెస్ఫుల్గా మన మొబైల్లో ఇన్స్టాల్ అయిందో అప్పుడు మనకి ఇలాంటి సింబల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫోటో రీసైజర్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ ఫోటో రీసైజర్ అనే యాప్ను ఉపయోగించుకొని మనకు సంబంధించినటువంటి ఫొటోస్ని లేదా సిగ్నేచర్ని లేదా సర్టిఫికేట్ యొక్క సైజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడమో లేదా డిక్రీజ్ చేసుకోవడమో చేయొచ్చు. అందుకోసం అని చెప్పి మనం ఈ ఫోటో రీసైజర్ పైన ఒకసారి క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన యొక్క ఫొటోస్ని అన్నింటినీ కూడా రీసైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఉంది కదా, ఈ సెలెక్ట్ ఫోటో పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఈ సెలెక్ట్ ఫోటో పైన క్లిక్ చేసినట్టు మీకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇలా కనిపిస్తాయి. ఏ ఫోటోనైతే మీరు ఇంక్రీజ్ చేయాలనుకున్నారో లేదా డిక్రీజ్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఈ ఆప్షన్స్ని ఉపయోగించుకొని మన యొక్క ఫోటోని పెంచుకోవడమా లేదా వాటి యొక్క సైజెస్ అనేది పెంచుకోవడమా లేదా తగ్గించుకోవడం అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఫోటో యొక్క సైజ్ అనేది డిక్రీజ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటి కూడా ఉపయోగించుకొని మన యొక్క ఫోటో సైజ్ని డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు. అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే ఈ ఆప్షన్స్ అన్నిటి కూడా ఉపయోగించుకొని మన యొక్క ఫోటోని రీసైజ్ అయితే చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంక్రీజ్ చేసుకోవడమో లేదా డిక్రీజ్ చేసుకోవడమో అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిక్రీజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 800x600 అని చెప్పింది కదా, దీనిపైన నేను ఒకసారి క్లిక్ చేసినట్లయితే నా ఫోటో యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఒరిజినల్ ఫోటో సైజ్ అనేది 208 KB అయితే ఉన్నది. ప్రజెంట్గా మనం ఈ యాప్ను ఉపయోగించుకొని నా యొక్క సైజెస్ అనేది డిక్రీజ్ చేసుకోవడం వల్ల 22 KBకి అయితే ఈ ఒక ఫోటో సైజ్ అనేది అయితే రావడం జరిగింది. ఇలా మనకు సంబంధించినటువంటి ఫోటో కావచ్చు లేదా సర్టిఫికేట్ కావచ్చు లేదా మనకు సంబంధించిన సిగ్నేచర్ కావచ్చు, వీటన్నిటి కూడా మనం మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన ఈ ఫోటోని మనం ఇంక్రీజ్ అయితే చేయాలనుకున్నట్లయితే విధంగా మన యొక్క ఫోటో సైజుని కూడా ఇంక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా యొక్క ఫోటోని మొత్తం కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఏ ఫోటోని అయితే మీరు ఇంక్రీజ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 22.5 KB అని చెప్పింది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తున్నా. దీని యొక్క సైజ్ అనేది ప్రజెంట్గా 22 KB అయితే ఉంది. దీన్ని నేను ఇంక్రీజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఇక్కడ కస్టమ్ సైజ్ అని చెప్పింది కదా, ఈ కస్టమ్ సైజ్ పైన క్లిక్ చేయండి. ఈ కస్టమ్ సైజ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క సైజెస్ అనేది రావడం జరిగింది. ఈ సైజెస్ అన్నిటి కూడా మీరు చేంజ్ చేయండి.
ఇలా చేంజ్ చేసినట్టయితే మనకు సంబంధించిన ఫోటో సైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు క్లిక్ పైన ఓకే పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మన యొక్క సైజెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యడం. ఇక్కడ చూడొచ్చు మన ఫోటోకి సంబంధించిన సైజెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ప్రజెంట్గా మన యొక్క ఒరిజినల్ సైజ్ అనేది 22 KB అయితే ఉండేది. ఇప్పుడు మనం ఇచ్చిన కస్టమ్ సైజ్ని బేస్ చేసుకొని మన యొక్క ఫోటో అనేది 117 KB అయితే అయింది. ఇలా మనకు సంబంధించినటువంటి ఫోటో యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ను ఉపయోగించుకోవడం వల్ల మనం ఈజీగా మన యొక్క ఫోటో సైజెస్ అనేది కూడా ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే ఇక్కడ మనకు సంబంధించిన ఈ యాప్ను ఉపయోగించుకొని మనకు సంబంధించిన ఫోటోని క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని నా యొక్క ఫోటోని నేను క్రాప్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకు సంబంధించిన ఫోటో సైజ్ అనేది లేదా మనకు సంబంధించిన ఫోటో అనేది ఇలా క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఓకే పైన క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించిన ఫోటో యొక్క సైజ్ అనేది తక్కువ అవుతుంది, అదేవిధంగా మనకు సంబంధించిన ఫోటో క్రాప్ కూడా చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రాప్ చేయకముందు మన యొక్క ఫోటో అనేది 22 KB అయితే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్గా తీసుకుంటే 90 KB అయితే వచ్చింది. ఇలా మనకు ఫొటోస్ కావచ్చు, లేదా సిగ్నేచర్ కావచ్చు, లేదా మనకు సంబంధించిన సర్టిఫికెట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈజీగా ఈ యాప్ను ఉపయోగించుకొని మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వీటన్నిటి కూడా మాడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు, అంటే రీసైజ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అయితే పొందవచ్చు.